Okay, in yesterday's class we have discussed about the law of gearing. So fundamental law of gearing. సో గేర్స్ అనేవి కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియోని మెయింటైన్ చేయాలి అంటే అవి ఆ టూత్ ప్రొఫైల్స్ ఎలా ఉండాలో చెప్పేది మనకి లా ఆఫ్ గేరింగ్. సో ఫర్ కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో ఆఫ్ టూ గేర్స్ ద కామన్ నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ టూ మేటింగ్ టీత్ మస్ట్ పాస్ త్రూ ద పిచ్ పాయింట్. సో కాన్స్టెంట్ వెలాసిటీ రేషియో మెయింటైన్ అవ్వాలి అంటే కామన్ నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఎప్పుడూ కూడా ఫిక్స్డ్ పాయింట్ అయినటువంటి పిచ్ పాయింట్ కూడా పాస్ అయితే దాన్ని మనం ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ అంటాము. ఆ ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ని ఏవైతే టూత్ ప్రొఫైల్ సాటిస్ఫై చేస్తున్నాయో అవి మాత్రమే మనం తీసుకున్నప్పుడు మన కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో అనేది రెండు గేర్స్ మధ్య కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఇస్ వెలాసిటీ ఆఫ్ స్లైడింగ్. సో లెట్ us కన్సిడర్ టూ గేర్స్ విచ్ ఆర్ ఇన్ ఎంగేజ్మెంట్. సో వెలాసిటీ ఆఫ్ స్లైడింగ్, రెండు గేర్స్ ఉన్నాయి, కాకపోతే టూత్ ప్రొఫైల్స్ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి సమ్ ఒక ఆర్బిటరీ షేప్ ఉన్న రెండు టూత్ ప్రొఫైల్స్ తీసుకుంటున్నాము. 2-3 బాడీస్, 2 and 3 ఆర్ 2 బాడీస్ విచ్ ఆర్ ఇన్ మెష్. ఓకే, ఈ రెండు బాడీస్ కూడా సో ఇక్కడ ఎక్కడైతే కాంటాక్ట్ ఒక పాయింట్ దగ్గర కాంటాక్ట్లో ఉన్నాయి. సో ఇక్కడ రెండు పాయింట్స్ కన్సిడర్ చేసుకున్నాను. ఒకటేమో థర్డ్ బాడీ మీద ఒక పాయింట్ కన్సిడర్ చేసుకున్నాను, అలాగే సెకండ్ బాడీ మీద ఇంకొక పాయింట్ కన్సిడర్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ థర్డ్ బాడీ మీద ఎక్కడైతే కాంటాక్ట్ పాయింట్ ఉందో సి అనుకుంటున్నాను, అలాగే ఈ సెకండ్ బాడీ మీద ఉన్న పాయింట్ని డి అనుకుంటున్నాను. ఈ సి అండ్ డి రెండు కూడా కోఇన్సిడెంట్ పాయింట్స్ రెండు కూడా, కాకపోతే ఒకటేమో థర్డ్ బాడీ మీద తీసుకుంటున్నాను, ఇంకొకటేమో సెకండ్ బాడీ మీద డి అనే పాయింట్ని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు దీస్ టూ బాడీస్ ఆర్ రొటేటింగ్ విత్ సమ్ యాంగులర్ వెలాసిటీస్. ఏంటంటే ఫస్ట్ సెకండ్ బాడీ అనేది సమ్ ఒమేగా 2తో రొటేట్ అవుతుంది, అలాగే థర్డ్ బాడీ అనేది ఒమేగా 3 యాంగులర్ వెలాసిటీతో రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు సి పాయింట్ యొక్క వెలాసిటీ కావాలి అంటే సో ద వెలాసిటీ ఆఫ్ ద పాయింట్ సి ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ ఆఫ్ రొటేషన్. సో మనకి ఈ సి అనే పాయింట్ ఎక్కడ ఉంది, దాని యొక్క థర్డ్ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ రొటేషన్ ఎక్కడ ఉంది అంటే O3 దగ్గర ఉంది. సో O3 సికి పర్పెండిక్యులర్గా మనకి లీనియర్ వెలాసిటీ ఉండాలి పాయింట్ సిది. సో వెలాసిటీ ఆఫ్ పాయింట్ సి థర్డ్ బాడీలో ఉంది కాబట్టి థర్డ్ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ రొటేషన్ అనేది O3 దగ్గర ఉంది. సో ఇది వెలాసిటీ ఆఫ్ సి అవుతుంది. ఈ O3Cకి పర్పెండిక్యులర్గా సి పాయింట్ యొక్క లీనియర్ వెలాసిటీ ఉంటుంది. సో సిమిలర్గా మనకి సి దగ్గరే ఇంకొక పాయింట్, కాకపోతే సెకండ్ బాడీలో ఉందని తీసుకున్నాం, అది డి. సి అండ్ డి రెండు కోఇన్సిడెంట్ పాయింట్స్, ఒకటేమో థర్డ్ బాడీలో ఇంకొకటేమో సెకండ్ బాడీలో తీసుకున్నాము. డి అనే పాయింట్ సపోజ్ సెకండ్ బాడీలో తీసుకోండి. సో సెకండ్ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ రొటేషన్ ఎక్కడ ఉందంటే O2 దగ్గర ఉంది. సో మనకి డి అనే పాయింట్ యొక్క లీనియర్ వెలాసిటీ కావాలి అంటే ఈ O2 అండ్ డిని జాయిన్ చేసే ఆ లైన్కి పర్పెండిక్యులర్గా దాని యొక్క లీనియర్ వెలాసిటీ అనేది ఉంటుంది. సో డి పాయింట్ యొక్క లీనియర్ వెలాసిటీ ఈజ్ పర్పెండిక్యులర్ టు O2D. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ కావాలి అంటే సో సి పాయింట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలి అంటే సో సి పాయింట్ అనేది థర్డ్ బాడీలో ఉంది. సో థర్డ్ బాడీకి ఒమేగా 3 యాంగులర్ వెలాసిటీ ఉంది కాబట్టి ఒమేగా 3 ఇంటూ సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ దట్ పాయింట్ టు ద సెంటర్ ఆఫ్ రొటేషన్. సో సి అనే పాయింట్ నుంచి ఈ O3కి ఉన్న డిస్టెన్స్, సో O3C, సి పాయింట్ నుంచి సెంటర్ ఆఫ్ రొటేషన్ O3కి ఉన్న డిస్టెన్స్. సో O3Cకి ఉన్న మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఇంటూ దాని యొక్క ఒమేగా 3 వేస్తే మనకి సి పాయింట్ యొక్క లీనియర్ వెలాసిటీ వస్తుంది. సిమిలర్గా డి పాయింట్ యొక్క లీనియర్ వెలాసిటీ కావాలి అంటే డి పాయింట్ అనేది సెకండ్ బాడీలో ఉంది. సో సి ఈజ్ ఇన్ 3 అండ్ డి ఈజ్ ఇన్ 2. సో డి పాయింట్ సెకండ్ బాడీలో ఉంది కాబట్టి సెకండ్ బాడీకి సమ్ యాంగులర్ వెలాసిటీ ఉంది. సో ఒమేగా 2 ఇంటూ సో డి పాయింట్ నుంచి సెంటర్ ఆఫ్ రొటేషన్ O2 కొన్న డిస్టెన్స్ O2D, దీని యొక్క ఒమేగా ఇంటూ
ఈ O2 నుంచి D కున్న డిస్టెన్స్ O2D. సో O2Dకి పర్పెండిక్యులర్గా దాని యొక్క లీనియర్ వెలాసిటీ ఉంటుంది. సిమిలర్గా O3Cకి పర్పెండిక్యులర్గా C పాయింట్ యొక్క లీనియర్ వెలాసిటీ ఉంటుంది. సో పర్పెండిక్యులర్ టు O3C అండ్ పర్పెండిక్యులర్ టు O2D. కాకపోతే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం అజ్యూమ్ చేసుకుంటున్నాను అంటే, ఎక్కడైతే రెండు పాయింట్స్ ఎక్కడైతే రెండు గేర్స్ కాంటాక్ట్లో ఉన్నాయో ఆ కాంటాక్ట్ పాయింట్ అంటే సి ఆర్ డి, ఈ పాయింట్ దగ్గర ఏం చేస్తున్నాం అంటే ఒక కామన్ నార్మల్ డ్రా చేస్తున్నాం. సో ఎన్ఎన్. సో ఇక్కడ ఎన్ ఒక లైన్ డ్రా చేసాము ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అది కామన్ నార్మల్ టు బోత్ టూత్ ప్రొఫైల్స్. రెండు టూత్ ప్రొఫైల్స్కి కామన్ నార్మల్ అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర డ్రా చేసాము. అది ఎన్ఎన్. దిస్ ఈస్ ద కామన్ నార్మల్. సో కామన్ నార్మల్ తోటి ఈ వెలాసిటీ వెక్టర్స్ అనేవి సమ్ యాంగిల్, డిఫరెంట్ యాంగిల్స్ చేస్తానని ఎస్యూమ్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఏంటంటే, సపోజ్ వెలాసిటీ ఆఫ్ సి పాయింట్ యొక్క వెలాసిటీ వెక్టర్ ఏదైతే ఉందో అది కామన్ నార్మల్ తోటి సపోజ్ ఆల్ఫా యాంగిల్ చేస్తుందని తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ డి పాయింట్ యొక్క వెలాసిటీ వెక్టర్ ఉంది, లీనియర్ వెలాసిటీ వెక్టర్. డి పాయింట్ యొక్క లీనియర్ వెలాసిటీ వెక్టర్ అనేది ఈ కామన్ నార్మల్ ఈ లైన్ తోటి ఇంకొక యాంగిల్ ఏంటంటే అది బీటా యాంగిల్ చేస్తుందని తీసుకుంటున్నాను. So let us consider the velocity vector of VC makes an angle alpha with the common normal at the point of contact. ఆల్ఫా డిగ్రీస్ అనేది మనకి VCకి కామన్ నార్మల్కి మధ్య ఉంది. అలాగే ఈ VDకి అండ్ కామన్ నార్మల్కి మధ్య బీటా డిగ్రీస్ ఉందని నేను ఎస్యూమ్ చేసుకున్నాను. కాకపోతే ఇవి రెండు కూడా ఏంటంటే సమ్ కర్వ్డ్ షేప్ ఉన్న టూత్ ప్రొఫైల్స్. ఇవి ఎప్పుడూ కూడా కాంటాక్ట్లో ఉండాలి అంటే ఇవి రెండు బాడీస్ కూడా ఎప్పుడు కూడా స్లైడింగ్ మోషన్లో ఉండాలి. స్లైడ్ అవుతున్నప్పుడే మనకి కంప్లీట్గా అవి త్రూఅవుట్ దేర్ మోషన్ కాంటాక్ట్లో ఉంటాయి. నోట్, ఇఫ్ ద కర్వ్డ్ సర్ఫేసెస్ ఆఫ్ టూ teeth of the gaze 2 and 3 are to remain in contact, one can have a sliding motion relative to the other body along the common tangent TT at C or T. సో రెండు కర్వ్డ్ సర్ఫేసెస్ ఉన్న టీత్ ఎప్పుడూ కూడా కాంటాక్ట్లో ఉండాలి అంటే ఆ రెండు సర్ఫేసెస్ కూడా స్లైడ్ అవ్వాలి. సో రిలేటివ్గా స్లైడ్ అవుతూ ఉండాలి అలాంగ్ ద కామన్ టాంజెంట్. సో ఈ కామన్ టాంజెంట్ టీటీ లైన్ అనేది, సో ఇది కామన్ టాంజెంట్. మనం ఆల్రెడీ కామన్ నార్మల్ డ్రా చేసాం, అది ఎన్ఎన్. సో ఎన్ఎన్ ఈజ్ ద కామన్ నార్మల్. దానికి పర్పెండిక్యులర్గా ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఎక్కడైతే కాంటాక్ట్ పాయింట్ ఉందో అక్కడ ఒక పర్పెండిక్యులర్ లైన్ టు దిస్ కామన్ నార్మల్ డ్రా చేయొచ్చు. అది టీటీ. టీటీ ఈజ్ ద కామన్ టాంజెంట్ టు బోత్ టూత్ ప్రొఫైల్స్. రెండు టూత్ ప్రొఫైల్స్కి ఉన్న కామన్ టాంజెంట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇక్కడ అలాంగ్ దిస్ టాంజెంట్ ఈ రెండు కూడా ఏంటంటే రెండు బాడీస్ కూడా స్లైడ్ అవ్వాలి. ఎందుకంటే త్రూఅవుట్ ద మోషన్ ఈ రెండు కర్వ్డ్ సర్ఫేసెస్ కూడా కాంటాక్ట్లో ఉండాలి అంటే రిలేటివ్గా స్లైడ్ అవ్వాలి. సో అప్పుడే కాంటాక్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు అలాంగ్ దిస్ కామన్ టాంజెంట్ డైరెక్షన్లో ఉన్న VC కాంపోనెంట్ చూద్దాం. సో వెలాసిటీ ఆఫ్ C వెక్టర్ ఇలా ఉంది. కాకపోతే అలాంగ్ దిస్ డైరెక్షన్ ఎంత కాంపోనెంట్ ఉంటుందో క్యాలిక్యులేట్ చేద్దాం. సో మనకి ఈ కామన్ నార్మల్, కామన్ టాంజెంట్ రెండు కూడా పర్పెండిక్యులర్ లైన్స్. సో మీరు VC యొక్క కాంపోనెంట్ అలాంగ్ NN అంటే, సో NN తోటి మనకి యాక్చువల్గా ఆల్ఫా డిగ్రీస్ చేస్తుంది. మనకి VC వెక్టర్ అనేది కామన్ నార్మల్ తోటి ఆల్ఫా డిగ్రీస్ చేస్తుంది. సో వెలాసిటీ ఆఫ్ C అలాంగ్ కామన్ నార్మల్ అంటే VC కాస్ ఆల్ఫా వస్తుంది. కాకపోతే ఈ కాంపోనెంట్ ఏమవుతుంది, VC సైన్ ఆల్ఫా అవుతుంది. సో కాంపోనెంట్ ఆఫ్ VC, సో వెలాసిటీ వెక్టర్ ఉంది కదా C అనే పాయింట్ది, ఎంత కాంపోనెంట్ అనేది అలాంగ్ ద కామన్ టాంజెంట్ ఉంది అంటే VC సైన్ ఆల్ఫా. ఎందుకంటే అలాంగ్ ద కామన్ నార్మల్ VC కాస్ ఆల్ఫా ఉంది, అలాంగ్ ద కామన్ టాంజెంట్ VC సైన్ ఆల్ఫా ఉంది. సో కాంపోనెంట్ ఆఫ్ VC అలాంగ్ కామన్ టాంజెంట్ అంటే మనకి VC కాస్ ఆల్ఫా వచ్చింది, VC సైన్ ఆల్ఫా.
సో మనకి స్టార్టింగ్లో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది వెలాసిటీ ఆఫ్ స్లైడింగ్. అంటే రెండు బాడీస్కి కూడా ఒక రిలేటివ్ వెలాసిటీ అలాంగ్ ద కామన్ టాంజెంట్ ఎంత ఉందో కనుక్కోవాలి. సో అలాంగ్ ద కామన్ టాంజెంట్ టూ బాడీస్ యొక్క సెకండ్ అండ్ థర్డ్ బాడీస్ యొక్క రిలేటివ్ వెలాసిటీ అనేది మనం కనుక్కోవాలి. కాబట్టి మనం ఇది ప్రొసీజర్ చూస్తున్నాం. సో కాంపోనెంట్ ఆఫ్ విడి అలాంగ్ టీటీ. సో మనకి వెలాసిటీ ఆఫ్ సి కాంపోనెంట్ అనేది అలాంగ్ కామన్ టాంజెంట్ విచి సైన్ ఆల్ఫా ఉంది. సో ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ డి అలాంగ్ కామన్ టాంజెంట్ అంటే సో కామన్ నార్మల్ తోటి ఈ వెలాసిటీ వెక్టర్ అనేది బీటా డిగ్రీస్ చేస్తుంది. అంటే ఇది విడి కాస్ బీటా అవుతుంది. ఈ డైరెక్షన్లో అలాంగ్ ద కామన్ టాంజెంట్ అనేది విడి సైన్ బీటా అవుతుంది అలాంగ్ ద కామన్ టాంజెంట్. సో మీకు ఆల్రెడీ మెకానిక్స్లో కాంపోనెంట్స్ రిజాల్వ్ చేయడం వచ్చు. సో మనం వీసీని అలాంగ్ కామన్ టాంజెంట్ రిజాల్వ్ చేస్తున్నాము. అదేమో వీసీ సైన్ ఆల్ఫా వచ్చింది. అలాగే వీడిని అలాంగ్ కామన్ టాంజెంట్ రిజాల్వ్ చేస్తున్నాము. అదేమో వీడి సైన్ బీటా వచ్చింది. సో వెలాసిటీ ఆఫ్ పాయింట్ డి అలాంగ్ కామన్ టాంజెంట్ అంటే వీడి సైన్ బీటా. సో వీడి సైన్ బీటా. సో వెలాసిటీ ఆఫ్ స్లైడింగ్. సో మనకి రెండు బాడీస్ యొక్క రిలేటివ్ వెలాసిటీ. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వెలాసిటీస్ అలాంగ్ ద కామన్ టాంజెంట్. సో విసి సైన్ ఆల్ఫా మైనస్ విడి సైన్ బీటా. కాకపోతే మనకి విసి అండ్ విడి వాల్యూస్ అనేవి మనం ఇక్కడ తీసుకున్నాము. సో విసి ఈజ్ ఒమేగా 3 ఇంటూ O3C అండ్ విడి ఈజ్ ఒమేగా 2 ఇంటూ O2D. సో ఈ విసి అండ్ విడి వాల్యూస్ని ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో రీప్లేస్ చేస్తాము. విసి సైన్ ఆల్ఫా మైనస్ విడి సైన్ బీటా. సో velocity of point C. So C is the point in body 3. So omega 3 into, so distance between the point C and the center of rotation is O3C into sine alpha minus Vd, velocity of point D. As the point D is in second body, it is having some angular velocity omega 2 into the distance between the center of rotation and that point D is O2D into sine beta. Okay. Next we need to draw two perpendiculars. సో ఇక్కడ ఈ మనకి ఇది కామన్ నార్మల్. సో కామన్ నార్మల్ మీదకి ఈ O2 నుంచి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఫ్రమ్ ద పాయింట్ O2 డ్రా ఏ పెర్పెండిక్యులర్ ఆన్ ద లైన్ ఆఫ్ కామన్ నార్మల్. కామన్ నార్మల్ మీదకి, సో ఈ ఎన్ఎన్ మీదకి ఈ O2 పాయింట్ నుంచి ఒక కామన్ నార్మల్ డ్రా చేయండి. సో అప్పుడు ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సిమిలర్గా ఈ కామన్ నార్మల్ మీదకి ఈ సెంటర్ ఆఫ్ రొటేషన్, థర్డ్ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ రొటేషన్ ఎట్ ద పాయింట్ O3. సో O3 నుంచి ఒక కామన్ నార్మల్ అనేది ఈ కామన్ నార్మల్ మీదకి O3 నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఓకే, ఇక్కడ యాంగిల్స్ ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ చూడండి. సో వెలాసిటీ విడి ఈ లైన్కి, వెలాసిటీ ఆఫ్ డి వెక్టర్కి కామన్ నార్మల్కి మధ్య ఎంత యాంగిల్ ఉంది? బీటా డిగ్రీస్ ఉంది. అప్పుడు ఇక్కడ కూడా ఎంత ఉంటుందంటే బీటా ఉంటుంది. ఎందుకంటే టూ లైన్స్ మధ్య ఎంతైతే యాంగిల్ ఉంటుందో వాటి పర్పెండిక్యులర్స్ మధ్య కూడా అంతే యాంగిల్ ఉంటుంది. సో ఈ వెలాసిటీ డి వెక్టర్కి పర్పెండిక్యులర్ ఉన్న లైన్ ఏది? ఈ O2D. O2Dకి పర్పెండిక్యులర్గా కదా ఈ వెలాసిటీ వెక్టర్ ఉంటుంది. సిమిలర్గా ఈ కామన్ నార్మల్ దీనికి పర్పెండిక్యులర్గా ఉన్న లైన్ ఏది? కామన్ టాంజెంట్. సో కామన్ టాంజెంట్కి ఈ లైన్ అనేది ఎలా ఉంది? ప్యారలల్గా ఉంది. సో ఈ కామన్ టాంజెంట్కి అండ్
కామన్ టాంజెంట్ కి అండ్ రేడియస్ కి మధ్య ఉన్న యాంగిల్ ఎంత అంటే బీటా. ఓకే, ఇది కామన్ నార్మల్, దానికి perpendicular గా కామన్ టాంజెంట్ ఉంటుంది. ఇది కామన్ టాంజెంట్. సో ఎట్ ద పాయింట్ ఒకటేమో సి తీసుకున్నాము థర్డ్ బాడీలో, ఇంకోటేమో డి అనే పాయింట్ తీసుకుంటున్నాము. సి పాయింట్కి సమ్ వెలాసిటీ ఉంటుంది, లీనియర్ వెలాసిటీ. సో ఇది విసి అండ్ డి పాయింట్కి సమ్ లీనియర్ వెలాసిటీ ఉంటుంది. ఇది విడి అనుకుంటున్నాము. సో విడి అనేది బీటా యాంగిల్ చేస్తుంది అండ్ విసి అనేది ఆల్ఫా యాంగిల్ చేస్తుంది అని తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఈ O2 దగ్గర నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది ఈ కామన్ నార్మల్ మీద డ్రా చేయాలని చెప్పాను. సో ఇది 90 degrees. సో ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందంటే బీటా ఉంటుంది. సిమిలర్గా ఈ O3 నుంచి కామన్ నార్మల్ మీదకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. సో ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందంటే ఇక్కడ ఆల్ఫా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి కాస్ మనకి సైన్ ఆల్ఫా సైన్ బీటా ఉంది. రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ స్లైడింగ్ ఏమొచ్చిందంటే మనకి వెలాసిటీ ఆఫ్ స్లైడింగ్ ఇందాక ఏమొచ్చిందంటే విసి సైన్ ఆల్ఫా మైనస్ విడి సైన్ బీటా. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ నుంచి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆఫ్ O3C, ఇదేమో O3, ఇది సమ్ పాయింట్ ఈ అనుకోండి. ఇదేమో సపోజ్ ఎఫ్ అనే పాయింట్ అనుకోండి, ఇది ఈ, ఇదేమో సి. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందంటే ఆల్ఫా ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం ఇక్కడ సైన్ ఆల్ఫా అంటే ఆపోజిట్ సైడ్ సిఈ డివైడెడ్ బై హైపోటెన్యూస్ O3C.
సో సిమిలర్గా సైన్ బీటా సైన్ బీటాకి ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అది ఏంటంటే ఇక్కడ ఇది. సో ఇక్కడ రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది, ఇది ఎఫ్ అనే పాయింట్, ఇది O2, ఇదేమో డి. ఇక్కడ ఎంత యాంగిల్ ఉందంటే బీటా ఉంది. సో ఇక్కడ సైన్ బీటా అంటే ఎంత వచ్చిందంటే బీటాకు ఆపోజిట్గా ఉన్న సైడ్ ఎఫ్డి డివైడెడ్ బై, సో హైపోటెన్యూస్ ఎంత అంటే O2D. O2D ఇస్ ద హైపోటెన్యూస్. సో ఇప్పుడు సైన్ ఆల్ఫా సమ్ CE/O3C వచ్చింది, సైన్ బీటా అంటే FD/O2D వచ్చింది. సో మనకి వెలాసిటీ ఆఫ్ లీనియర్ వెలాసిటీ ఆఫ్ C అంటే ఇందాక ఆల్రెడీ రాసాము. సో వెలాసిటీ ఆఫ్ C అంటే C పాయింట్ బాడీ 2లో ఉంది కాబట్టి బాడీ 2 యొక్క ఒమేగా ఇంటూ, సో సెంటర్ ఆఫ్ రొటేషన్ నుంచి ఆ పాయింట్ కొన్ని డిస్టెన్స్ O2C. సైన్ ఆల్ఫా అంటే ఎంత వచ్చింది, సారీ ఇది O3C. సో ఇది సైన్ ఆల్ఫా అంటే CE డివైడెడ్ బై O3C మైనస్ వెలాసిటీ ఆఫ్ డి అంటే డి అనే పాయింట్ సెకండ్ బాడీలో ఉంది. సెకండ్ బాడీలో ఉన్న, సారీ ఇది 3, సెకండ్ బాడీలో ఉన్నప్పుడు ఒమేగా 2 ఇంటూ O2 నుంచి D కొన్న డిస్టెన్స్, సో O2D ఇంటూ సైన్ బీటా అంటే FD/O2D, FD డివైడెడ్ బై O2D. ఇక్కడ నుంచి మనకి O3C అండ్ O3C క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ O2D అండ్ O2D క్యాన్సిల్ అవుతాయి. ఇంకా ఏం మిగిలిందంటే ఒమేగా 3 CE మైనస్ ఒమేగా 2 FT. ఇది వెలాసిటీ ఆఫ్ స్లైడ్, కాకపోతే దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తారు. సో ఇక్కడ చూడండి, సో మనకి ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్లో చెప్పినప్పుడు కామన్ నార్మల్, సో ఏదైతే కామన్ నార్మల్ NN ఉందో, సో ఆల్వేస్ పాసెస్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఆన్ ద లైన్ ఆఫ్ సెంటర్స్. అంటే ఇది లైన్ ఆఫ్ సెంటర్, O2 అండ్ O3ని జాయిన్ చేసే లైన్ని లైన్ ఆఫ్ సెంటర్స్ అంటారని చెప్పాను. సో లైన్ ఆఫ్ సెంటర్స్ మీద కామన్ నార్మల్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్ పాయింట్ గుండా పాస్ అవుతుంది. ఆ పాయింట్ ఏంటంటే పిచ్ పాయింట్ అని మనం నిన్న క్లాస్లో చూసుకున్నాం. సో ఇక్కడ పిచ్ పాయింట్, సో P అనేది పిచ్ పాయింట్. ఇక్కడ CE లెంత్ ఉంది. CEని ఎలా రాయొచ్చు అంటే C దగ్గర నుంచి E కొన్న డిస్టెన్స్, సో CE లెంత్ మధ్యలో P అనే పాయింట్ ఉంది కదా. సో CEని ఎలా రాస్తున్నామంటే సమ్ CP ప్లస్ PE కింద రాస్తున్నాము. సిమిలర్గా FD, F నుంచి D కొన్న డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ కావాలి అంటే, సో F నుంచి P కొన్న డిస్టెన్స్లోంచి ఈ PD డిస్టెన్స్ తీసేస్తే మనకి FD వస్తుంది. సో FDని ఎలా రాస్తున్నాము అంటే F నుంచి P కొన్న డిస్టెన్స్, సో ఇక్కడ నుంచి ఇక్కడ కొన్న లెంత్ మైనస్ ఈ లెంత్ PD లెంత్, FP మైనస్ PD. సో ఒమేగా 3 CE ప్లేస్లో ఏం రాస్తున్నామంటే సమ్ CP ప్లస్ PE మైనస్ ఒమేగా 2 ఇంటూ FD అంటే FP మైనస్ PD. సో మీరు అబ్జర్వ్ చేస్తే C అండ్ D రెండు పాయింట్స్ కూడా ఏంటి, కోఇన్సిడెంట్ పాయింట్స్, అంటే ఒకే దగ్గర ఉన్నాయి. అంటే P నుంచి C కొన్న డిస్టెన్స్ అన్నా అలాగే P నుంచి D కొన్న డిస్టెన్స్ అన్నా సేమ్. సో PCని ఎలా రాయొచ్చు అంటే PC ఈజ్ ఈక్వల్ టు PD యాజ్ 2 పాయింట్స్ C అండ్ D ఆర్ కోఇన్సిడెంట్ పాయింట్స్. రెండు కూడా కోఇన్సిడెంట్ పాయింట్స్ కాబట్టి PC ఈజ్ ఈక్వల్ టు PD కింద రాయొచ్చు. దాన్ని ఇక్కడ రీప్లేస్ చేద్దాం. సో ఫస్ట్ ఒమేగా 3 ఇంటూ CP ప్లస్ ఒమేగా 3 ఇంటూ PE మైనస్ ఒమేగా 2 ఇంటూ FP ప్లస్ ఒమేగా 2 ఇంటూ PD. కాకపోతే మనకి PC ఈజ్ ఈక్వల్ టు PD, ఎందుకంటే C అండ్ D
ఆర్ కోఇన్సిడెంట్ పాయింట్స్, రెండు కూడా ఒక దగ్గరే ఉన్న పాయింట్స్ అవి. సో అందుకే పీసీ ఈజ్ ఈక్వల్ టు పీడీ రాసాం. ఇక్కడ సో ఈ పీడీ ప్లేస్లో పీసీ రీప్లేస్ చేద్దాం. ఒమేగా 3 పీసీ ప్లస్ ఒమేగా 3 పిఈ మైనస్ ఒమేగా 2 ఎఫ్పి ప్లస్ ఒమేగా 2 పీసీ. సో ఈ రెండు టర్మ్స్లో పీసీ కామన్ ఉంది. సో ఒమేగా 3 ప్లస్ ఒమేగా 2 ఇంటూ పీసీ ప్లస్ ఒమేగా 3 పిఈ మైనస్ ఒమేగా 2 ఎఫ్పి. సో మనకి ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ నుంచి నిన్న ఒక రిలేషన్ వచ్చింది. ఫ్రమ్ ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ omega 2/omega 3 is equal to O3p divided by O2p. ఇది నిన్న రిలేషన్ వచ్చింది ఆల్రెడీ మనకి. సో నెక్స్ట్ ఇక్కడ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ O2 ఈ ట్రయాంగిల్ అండ్ ఈ ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఎందుకు సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే, సో ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఒక రైట్ యాంగిల్ ఉంది, అలాగే ఈ రైట్ యాంగిల్ కూడా ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఇది మొత్తం ఒకటే లైన్, కామన్ నార్మల్. ఇదేమో హారిజంటల్ లైన్, అంటే ఇక్కడున్న యాంగిల్ ఈక్వల్ ఒక హారిజంటల్ లైన్ని. సో ఇక్కడ ఒక లైన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. O2 ఇది P, ఇది F, ఇది రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది, ఇది O2, ఇది రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్, ఎందుకంటే రైట్ యాంగిల్స్ కామన్ ఉంది అండ్ ఇక్కడ ఉన్న యాంగిల్ ఈక్వల్. సో సిమిలర్ ట్రయాంగిల్స్ O2PF, సారీ ఇది O3 కదా, అండ్ O3PE ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి ఒక రేషియో రాయొచ్చు, ఇది డివైడెడ్ బై ఇది. సో O2P, సారీ రివర్స్లో రాద్దాం, O3P డివైడెడ్ బై O2P, ఈ చిన్న వాల్యూ డివైడెడ్ బై ఈ O2P ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న ఈ చిన్న ట్రయాంగిల్లో ఉన్న ఈ లెంత్ PE డివైడెడ్ బై ఈ పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న ఈ లెంత్ PF. O3P divided by O2P is equal to PE divided by PF. సో ఇక్కడ మనకి అల్టిమేట్గా ఏమొచ్చిందంటే omega 2/omega 3 is equal to O3P divided by O2P
మనకి ఈ రేషియో ఏమొచ్చింది, PE/PF అని వచ్చింది. ఇదేమో మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అజంప్షన్ నుంచి, ఇదేమో ఫండమెంటల్ ఆఫ్ గేరింగ్ నుంచి. కాకపోతే మనకి వెలాసిటీ ఆఫ్ స్లైడింగ్ ఎక్కడ ఆగామంటే, సో వెలాసిటీ ఆఫ్ స్లైడింగ్ is equal to omega 2 plus omega 3 into PC plus omega 3 into EP minus omega 2 into FP అక్కడ ఆగాము. సో omega 2/omega 3 is equal to PE/PF వచ్చింది. అంటే ఈ రెండిట్లో క్రాస్ మల్టిప్లై చేయండి. సో omega 2 into PF is equal to omega 3 into PE. ఈ రెండు కూడా ఈక్వల్ అని వచ్చింది. omega 2 into PF is equal to omega 3 into PE. ఈ రెండు కూడా ఈక్వల్. సో మైనస్, ఈ రెండాట్లో మైనస్ చేస్తే మనకి ఈ రెండు వాల్యూస్ 0 అయిపోతాయి. ఈ రిలేషన్ నుంచి ఈ రెండు వాల్యూస్ సబ్ట్రాక్ట్ చేస్తే 0 అయిపోతాయి. సో మనకి అల్టిమేట్గా వెలాసిటీ ఆఫ్ స్లైడింగ్ అంటే మిగిలింది ఏంటంటే, సో అలాంగ్ ద కామన్ టాంజెంట్, సో రెండు బాడీస్కి ఎంత వెలాసిటీ ఆఫ్ స్లైడింగ్ ఉంటుందో, సో omega 2 plus omega 3 into PC. సో ఈ రెండు కూడా 0 అయిపోతాయి, ఎందుకంటే ఇది ఈ రిలేషన్ నుంచి 0 అయిపోయినాయి. అంటే వెలాసిటీ ఆఫ్ స్లైడింగ్ ఈ సమ్ ఆఫ్ ద యాంగులర్ వెలాసిటీస్ నుంచి, సో సమ్ ఆఫ్ ది యాంగులర్ వెలాసిటీస్ into distance between P నుంచి C distance between the pitch point and the point of contact. సో వెలాసిటీ ఆఫ్ స్లైడింగ్ అంటే మనకి ఇక్కడ సో సమ్ ఆఫ్ ద యాంగులర్ వెలాసిటీ, సో omega 2 plus omega 3 into పిచ్ పాయింట్ నుంచి ఎక్కడైతే కాంటాక్ట్ పాయింట్ ఉందో, సో వీటి మధ్య ఉన్న డిస్టెన్స్, సో ఈ డిస్టెన్స్ ఇంటూ మీరు omega 2 plus omega 3 చేస్తే మనకి వెలాసిటీ ఆఫ్ స్లైడింగ్ ఎలాంగ్ ద కామన్ టాంజెంట్ అనేది వస్తుంది. సో ఫర్ టూ బాడీస్ రిలేటివ్ వెలాసిటీ. ఇది వెలాసిటీ ఆఫ్ స్లైడింగ్. సో ఇది మీకు యాక్చువల్గా ప్రాబ్లమ్స్లో, క్వశ్చన్స్లో చాలాసార్లు అడుగుతున్నారు. సో ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వన్ ఈజ్ ఫార్మ్స్ ఆఫ్ టీత్. ఓకే, టీత్ ప్రొఫైల్స్ ఎలా ఉండాలంటే, అది ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ని సాటిస్ఫై చేసేలాగా మనకి టీత్ ప్రొఫైల్స్ ఉండాలి. సో అప్పుడే మనకి కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో అనేది మెయింటైన్ అవుతుంది. సో ఫార్మ్స్ ఆఫ్ టీత్, సో ఏవైతే ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ని సాటిస్ఫై చేస్తుందో ఆ టూత్ ప్రొఫైల్స్ అనేవి తీసుకుంటాం. ఎందుకంటే మనకు కావాల్సింది కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో. ఓకే, కాకపోతే టూత్ ప్రొఫైల్ అనేది మీరు ఒక ఆర్బిటరీ షేప్ ఉన్న ఒక టూత్ ప్రొఫైల్ అనేది మీరు సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసుకుని
దానికి కరస్పాండింగ్గా ఉన్న అంటే ఈ ఆర్బిటరీ టూత్ ప్రొఫైల్ ఏదో ఒకటి తీసుకుంటారు. సో తీసుకున్న తర్వాత ఇంకొక ఇంకొక ప్రొఫైల్ దీనికి ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎలా అంటే ఈ రెండు టూత్ ప్రొఫైల్స్ ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ని సాటిస్ఫై చేసేలాగా ఏదన్నా ఒక షేప్ ఉన్నది తీసుకుని దానికి కరస్పాండింగ్గా ఇంకో టూత్ ప్రొఫైల్ అనేది మనం డిజైన్ చేయొచ్చు ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ని సాటిస్ఫై చేసేలా. కాకపోతే మీరు ఎలా పడితే అలా తీసుకున్నారనుకో, సపోజ్ మీరు ఒక గేర్ టూత్ ప్రొఫైల్ ఒకటి డిజైన్ చేశారు. డిజైన్ చేసినప్పుడు ఏమైందంటే ఒక గేర్ ఐ మీన్ ఒక గేర్ టూత్ ప్రొఫైల్ డిజైన్ చేశారు, కరస్పాండింగ్ ఒక టూత్ ప్రొఫైల్ వచ్చింది. ఇప్పుడు ఏదన్నా ఒక గేర్ ఫెయిల్ అయింది అనుకో, మళ్ళీ ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేయాలంటే మళ్ళీ దీన్ని చేసుకోవాలి, వేరేగా ప్రిపేర్ చేసుకోవాలి. సో అందుకోసం ఏంటంటే గేర్స్ని స్టాండర్డైజ్ చేయాలి. సో గేర్స్ డిజైన్ అనేది మీరు డిజైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎలిమెంట్స్లో నేర్చుకుంటారు. అంటే మొత్తం ఎక్కడ చూసినా మొత్తం త్రూ అవుట్ వరల్డ్ ఒకే సమ్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలంటూ గేట్స్లో ఉంటాయి. ఎందుకంటే ఫండమెంటల్ లా ఆఫ్ గేట్ని సాటిస్ఫై చేసేలాగా ఉండాలి. అండ్ ఏంటంటే మీరు ఈజీగా రీప్లేస్ చేయగలగాలి, అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఫ్యాక్టర్స్. సో స్టాండర్డ్ గేర్స్ అనేవి యూస్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏవైతే ఫండమెంటల్ టూ కామన్ ఫార్మ్స్ ఆఫ్ టూత్ ప్రొఫైల్స్ గురించి నేర్చుకుంటాం మీరు ఈ కైనమాటిక్స్ మెషినరీలో. ఒకటి ఏంటంటే సైక్లాయిడల్ టూత్ ప్రొఫైల్స్, ఇంకోటి ఇన్వల్యూట్ టూత్ ప్రొఫైల్స్. ఈ రెండు కూడా ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ని సాటిస్ఫై చేస్తాయి. కాకపోతే సైక్లాయిడల్ టూత్ ప్రొఫైల్స్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, సో ఇక్కడ రెండు సైక్లాయిడల్ కర్వ్స్ని ద్వారా ఫామ్ అవుతుంది ఇక్కడ టీత్. దానివల్ల నెక్స్ట్ ఇన్వల్యూట్ టూత్ ప్రొఫైల్ అంటే ఓన్లీ ఒక బేస్ సర్కిల్ నుంచి ఒక టూత్ ప్రొఫైల్ అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇలా రెండు టూత్ ప్రొఫైల్స్ అనేవి ఉంటాయి, ఈ సైక్లాయిడల్ టూత్ ప్రొఫైల్స్. సో అందుకోసం ఏంటంటే ఇది అంతగా యూజ్ చేయట్లేదు. సో దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం.